నమస్తే అండి. నేను మీ భవానీ కుస్మాని. నేను బాగున్నాను. మీరు బాగున్నారు అనుకుంటూ, అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు ఒక చిన్న విషయం చెప్తానండి. నేను ప్రతిరోజు టెంపుల్‌కెళ్తాను గదండీ! స్నానం చేసేసి టెంపుల్‌కెళ్ళేసి అక్కడ దేవుడికి నమస్కారం చేసేసుకొని, కాస్త ప్రదక్షిణలు అవి చేసుకొని వచ్చేస్తాను. ఇంకా వాకిట్లో అక్కడ భిక్షం ఎత్తుకునే వాళ్ళు ఉంటారు కదండీ! అక్కడ ఎక్కువ ఉండరండి పెద్దగా. మెయిన్ రోడ్డు ట్రాఫిక్ ఎక్కువ ఉంటది కాబట్టి, ఒక పెద్దామె కూర్చొని ఉంటది. ఇప్పుడు కొత్తగా ఇంకొక ఆమె జోడీ అయింది ఆమెకి. ఇద్దరు కూర్చొని ఉంటారు. ఇంకా నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఆమెకి ప్రతిరోజు వచ్చి 10 గంటలకి టెంపుల్ మూసేస్తారండి. ఈ మధ్య కాలం కొంచెం 10:30కి మూసేస్తున్నారు. ఈ 10:30 లోపల పూజారి గారు ఎప్పుడైతే తలుపులేసేసుకుంటారో, అప్పుడు ఈమె పెద్దామె ఉంది గదండీ! ఆమెకి ఎవరైనా ప్రసాదాలు పెట్టినా, డబ్బులిచ్చినియి అవన్నీ ఒక సంచికేసి పెట్టుకుంటది. ఆ సంచికేసి పెట్టుకున్న తర్వాత వాళ్ళ మనవడు బైక్‌లో వస్తాడు. బైక్‌లో వచ్చి అవన్నీ ఆ సంచి అంతా తీసి అందులో పెట్టుకొని, బైక్‌లో పెట్టుకొని వెళ్ళిపోతాడు. ఇక ఈమె కర్ర పట్టుకొని నడుచుకుంటా ఇంటికెళ్ళద్ది. నాకు ఒకరోజు డౌటొచ్చింది. ఏంటి ఈమెని ఈయనేమో డబ్బులు తినేయి అన్నీ ఎత్తుకుపోతున్నాడు. ఆ పెద్దామెని తీసుకోకపోకుండా బైక్‌లో నడుచుకొని అంత ట్రాఫిక్‌లో మీకు బెంగుళూరులో ట్రాఫిక్ అంటే 4 రోడ్ల కూడల్లో ఎంత ట్రాఫిక్ ఉంటదో మీకు తెలుసు గదండీ! అది గాక 10, 10:30 టైంలో అంటే స్కూల్స్ ఉంటాయి, ఆఫీసులు ఉంటాయి. జనాలు ఎక్కువ తిరుగుతుంటారు. అసలు ఇసుకేస్తే రాలనంత ట్రాఫిక్ ఉంటదండి. అట్లాంటి పరిస్థితుల్లో ఆమె నడుచుకుంటా పోతుంది కర్ర పట్టుకొని. అప్పుడు నాకు ఆశ్చర్యమైపోయింది. నేను అడిగాను, "ఏమ్మా నిన్ను బైక్‌లో ఎక్కించుకుపోకుండా ఆహ్, డబ్బులెత్తుకుపోతున్నాడు. ఎవరు ఆ అబ్బాయి ఏంటి" అనంటే, "నా మనవడు" అని చెప్పింది. అయితే "మీ మనవడు నా కూతురు బిడ్డ" అని చెప్పింది. కొడుకు బిడ్డ గాదు, కూతురు బిడ్డ. తర్వాత నాకు బాధేసేసి ఆ పక్కన షాప్‌లో వాళ్ళతోటి అన్నాను. "అన్యాయం గదా! ఆ కూతురు అంత అన్నం పెట్టలేదా ఆమెకి? ఆ వాకిట్లో కూర్చోబెట్టి అడుక్కొని" పోనీ అడుక్కుంటే అడుక్కుంది. డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ అబ్బాయి బైక్‌లో ఎక్కించుకుపోలేదు అనంటే, అక్కడ పక్కన షాప్‌లో వాళ్ళు చెప్పారు. "అమ్మ ఆమెకు బాగానే ఆస్తి ఉన్నిందమ్మా. ₹1,00,00,000 ఆస్తి. ఆ పొలము అది అమ్మేసేసుకొని ఖర్చులు పెట్టేసేసి అందరికి పంచేసింది. ఇప్పుడేమంటే వాళ్ళు ఆహ్, వచ్చి ఆడ చెట్టు కింద కూర్చొని ముష్టెత్తుకుంటుంది" అని చెప్పారు. అక్కడ ఔదంబర వృక్షం ఉంటదండి టెంపుల్ ముందు. ఆ చెట్టు కింద కూర్చొని ముష్టెత్తుకుంటుంటది. ఏమో ఒక రకంగా అదో గూడా పుణ్యమే అనుకుంటా నేను. ఎందుకంటే ఆ ఔదంబర వృక్షం కింద అంటే మీకు ఔదంబర వృక్షం అంటే తెలుసో లేదో అత్తి చెట్టండి. అత్తి చెట్టు కాయలు గాస్తాయి గదా! అవి చిన్న చిన్న కాయలు గాస్తాయి. ఆ అత్తి చెట్టు కింద కూర్చొనుంటది. అది ఒక రకంగా పుణ్యమే అనుకుంటాను నేను. అది గూడా దేవతా వృక్షం గదండీ! అందుకని అక్కడ కూర్చొనుంటదామె. ఇక ఆమె ఇట్లాగ వాళ్ళు చెప్పారనమాట. సరే ఏ జన్మలో ఏ పాపం జేసుకుందో ఆహ్, పొ కొ పూర్వజన్మలో చేసుకున్న పాపం, ఈ జన్మలో చేసుకున్న ప్రారబ్ధం ఇవన్నీ అంటారు గదండీ! అందుకని ఆమె అట్లాగుందేమో అని నేననుకున్నాను. సరే ఎవరి కర్మలు ఎలా అనుభవించి తీరాలో చెప్పలేం గదండీ! ఇక మనం అనుకోండి, మనం గూడాను చిన్నప్పుడు తల్లిదండ్రులకు భయపడ్డాము. ఈరోజు పెళ్ళయ్యాక భర్తకు భయపడ్డాము. తర్వాత వృద్ధాప్యం వచ్చేటప్పటికి పిల్లలకి భయపడుతున్నాము. పిల్లలకు భయపడటం అంటే ఎవరు భయపడరండి. గౌరవంతోటే ఆ బాధేస్తది. ఒక మాట అన్నప్పుడు బాధేస్తది. ఏంటి ఇలా పెట్టుకున్నారు? ఏంటి ఇలా ఉంది? ఏంటి ఇది చేసి పొద్దులొస్తూ ఇప్పుడు చదువుకున్నోళ్ళంటే జాబ్ చేస్తారు, ఆఫీస్‌కెళ్తారు. వాళ్ళు ఒక ఇంకా లైఫ్ టైమ్ అంతా ఒక బై హార్ట్ అయిపోద్ది. పోవడం, వర్క్ చేసుకోవడం, రావడం. పోవడం, వర్క్ చేసుకోవడం, రావడం. ఇక ఇంట్లో ఉండే పెద్దోళ్ళేంటి? ఇంటికి కాపలా వాళ్ళా? ఫస్ట్ నుంచి బతికిన బ్రతుక్కి ఈరోజు స్వతంత్రంగా బతకకుండా ఇంట్లోనే కూర్చొని ఉండాలంటే గూడా చాలా కష్టమే. ఇక, ఇంక పెద్దోళ్ళంటారా? ఆహ్, పొద్దొస్తాం వాళ్ళు పని జేసుకోవాలి. తర్వాత వీళ్ళు ఒక మాట అంటే ఒకప్పుడు పిల్లల్ని అన్నాం తల్లిదండ్రులు. ఈరోజు పిల్లల దగ్గర ఒక మాట అనిపించుకున్నప్పుడు చాలా కష్టంగా ఉంటుంది మనసుకి. ఇక పిల్లలన్నాక వాళ్ళ తప్పు లేదు. ఇటు తల్లిదండ్రులు పిల్లలు బాగుపడాలని చిన్నప్పుడు దండిచ్చారు. ఈరోజు ఏమంటే పిల్లలు ఎదురు తిరుక్కొని మాట్లాడినప్పుడు ఇట్లా బాధేస్తుంటది. ఇయన్నీ గూడాను మనుషులకి జీవితంలో ఒక లైఫ్ సైకిల్ అయిపోయిందండి. ఇక ఆ ముసలామె సంగతికొచ్చేటప్పటికి ఈరోజు నేను టెంపుల్‌కెళ్ళానండి. ఆమె టెంపుల్ ముందు లేదు.
లేకపోతే ఆ పక్కన ఇంకొక ఆమెకి తోడు కూర్చొని ఉంటుంది కదా, ఆమెను అడిగాను. అడిగితే ఏమ్మా ఆమె ఏది లేదు అని అంటే లేదు అని చెప్పింది. ఇంకా మీరు అర్థం చేసుకోండి. చూడండి, ఆమె ఆ చెట్టు కింద కూర్చొని లక్షణంగా నిన్న నేను ఆమెకి డబ్బులు వేసాను, ఈరోజు వేయడానికి ఆమె లేదు. అంతేనండి. జీవితం అంటే, మనుషులంటే ఒక క్షణం చిత్తం క్షణం మాయ అంటారు పెద్దలు. ఎందుకంటే ఈ క్షణం ఉన్నవాళ్ళు మరు క్షణంలో ఉంటామో లేమో మనకు తెలియదండి. అంతటి దానికి ఎందుకు ఈ బాధలు ఇవన్నీను అని నేను మీకు ఈ విషయం తెలియజేస్తున్నానండి. మీకు గనక దీంట్లో ఏమన్నా పొరపాటు ఉంటే ఒక కామెంట్ పెట్టండి. ఉంటానండి. మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను.